గుంటూరులో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు గోడ ఓపెన్ చేయకపోతే తేల్చుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు తీవ్ర హెచ్చరికలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ తమపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి అండగా ప్రజా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసిన వైసీపీ నేతలు ప్రభుత్వ పరిపాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జూపాటి ప్రభాకర్ అన్నని అరెస్ట్ చేయడం నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రైతులకు అండగా ఉండటానికి, మొక్కజొన్న రైతులకి గిట్టుబాటు ధర రావడానికి మరి పోరాటం చేస్తుంటే దాన్ని మరి ఎటువైపు అంబటి మురళన్న వైపు తిప్పాలని చెప్పి ఈరోజు మామిడిపల్లి రైతుల మీద వాళ్ళ గూడాన్ని సీజ్ చేసి మరి ఏ విధంగా హెరాస్ చేస్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఏ ఎజెండా లేదు, ఒకే ఎజెండా. వాళ్ళ ఎమ్మెల్యేలు బాగుపడటం, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరినైనా ఇబ్బంది పెడుతుంటే లేకపోతే వాళ్ళ లోకల్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీద కేసులు పెడుతుంటే అవన్నీ తెలుసుకోవటం, శబాష్ అంటాం తప్ప వేరే ఒక పని వాళ్ళ టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ లేదు. వీళ్ళు ఒకే ఎజెండా మీద నడుస్తున్నారు. ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ నాయకుల మీదే కేసులు పెట్టడం వరకు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రైతులకి అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతులకి గిట్టుబాటు ధర తీసుకొని రావాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ పని వాళ్ళు నిర్వర్తించకుండా వాళ్ళకు అండగా ఉన్న నాయకుల మీద, వాళ్ళకు అండగా ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఈరోజు కేసులు పెడుతుంది. మరి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ గూడాన్ని సీజ్ చేశారు, మీరు అక్రమంగా సీజ్ చేశారు, ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఒకే ఒక మాట లా అండ్ ఆర్డర్ చేతుల్లో, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల మేము సీజ్ చేశామని చెప్తున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? ఇరువురు అక్కడ ఏమైనా కొట్లాటలు జరుగుతాయి, లేకపోతే అక్కడ ఘర్షణ జరిగిద్ది అని చెప్పి ఉంటే కదా లా అండ్ ఆర్డర్ ఉండేది. కానీ అక్కడ ఏమీ లేకుండా మీ అంతటా మీరే సృష్టించారు. ఇప్పుడు ప్రతిరోజు కూడా రైతులకు అండగా ఉండటానికి, వాళ్ళని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతి ఒక్క రోజు వస్తుంటే మీరు వాళ్ళని ఆపి, మేమేదో శాంతియుతంగా అక్కడ చేద్దామని అనుకుంటే మీరు వచ్చిన నాయకులందరినీ ఆపి అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి, అక్కడ గోల చేసి, అక్కడ ఈ రాష్ట్రాన్ని మొత్తానికి మీరు ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారని చెప్పి మీరే చూపిస్తున్నారు. ధూళిపాల నరేంద్ర, ఇప్పుడు దాకా నీకు సరైన మొగుడు దొరకలేదు, ఇప్పుడు దొరికాడు. నిజంగా చెప్పాలంటే మీరు చేసిన అరాచకాలు ఇప్పుడు దాకా ఎవరు చూపించలేదు. అంబటి మురళన్న, మీరు చేస్తున్న ద్రోహాలని, మీరు చేస్తున్న అక్రమ మరి ఏ విధంగా అవినీతి కానీ, ఏ విధంగా పేదవాడిని కానీ లేకపోతే రైతుల్ని కానీ ఏ విధంగా మోసం చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని బయటికి తీసుకొచ్చి